గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనిషి నెంబర్ 948. ఈరోజు డైలీ మనిషిలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాము. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 445 పాయింట్స్ పెరిగి 80,248 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 144 పాయింట్స్ పెరిగి 24,276 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 1.08% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.71% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఫ్లాట్ గా క్లోజ్ అయింది. యాక్చువల్లీ ఫ్రైడే మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత మన Q2 జీడీపీ డేటా వచ్చింది కదా. ఈసారి మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా మన జీడీపీ గ్రోత్ లోని వీక్నెస్ కనపడింది. ఈ వీక్నెస్ కనపడడంతో మార్నింగ్ నుంచి కూడా మన మార్కెట్ లోని కొంత వాలటాలిటీ అయితే కనపడింది. కానీ సెకండ్ హాఫ్ లోని మన మార్కెట్ లోని మంచి రికవరీ చూసాం. మార్కెట్ రికవర్ అవడానికి మనం రీజన్స్ మాట్లాడుకోవాలంటే నిఫ్టీ పెరిగినటువంటి 142 పాయింట్స్ లోని రిలయన్స్ స్టాక్ 25 పాయింట్స్ పైన కంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఈ రిలయన్స్ స్టాక్ లో పాజిటివ్ మూమెంటం కనపడడానికి ఒక రీజన్ ఉంది, దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అండ్ దీంతో పాటుగా ఈ Q2 లోని మనం వీక్ జీడీపీ గ్రోత్ చూసాం కదా. దీని రిలేటెడ్ గా ఈ రోజు సెకండ్ హాఫ్ లోని ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ మాట్లాడుతూ సెకండ్ హాఫ్ లోని మన జీడీపీ లోని చాలా మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా. దానికి రీజన్ ఈ అక్టోబర్ నవంబర్ మంత్ లోని సెవెరల్ హై ఫ్రీక్వెన్సీ ఇండికేటర్స్ ఏవైతే ఇండికేట్ చేశాయో దాని ఆధారంగానే ఈ సెకండ్ హాఫ్ లో మన జీడీపీలో మంచి గ్రోత్ చూడొచ్చు అని చెప్పి ఈయన కామెంట్ చేయడం జరిగింది. సో ఈయన దగ్గర నుంచి ఈ పాజిటివ్ స్టేట్మెంట్స్ రావడం వల్ల కూడా ఈ రోజు సెషన్ లోని సెకండ్ హాఫ్ లో మన మార్కెట్ లో మంచి రికవరీ కనపడింది. కాకపోతే ఈ మంత్ లోని ఇన్వెస్టర్స్ ట్రాక్ చేయాల్సినటువంటి 2 ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. దీనిలో ఫస్ట్ వన్ ఈ డిసెంబర్ 4th నుంచి డిసెంబర్ 6th మధ్యన ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరగబోతుంది. సో ఈసారి ఆర్బీఐ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ చేస్తుందేమో చూడాలి. యాక్చువల్లీ మనం చూసినట్లయితే రీసెంట్ గా మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది కదా. సో ఈ ఇన్ఫ్లేషన్ నెంబర్ పెరిగింది కాబట్టి ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడానికి ఆర్బీఐ రేట్ కట్స్ అన్నవి డిలే చేస్తుందా, లేదా ఈ Q2 సెకండ్ హాఫ్ లో మన జీడీపీలోని స్లో గ్రోత్ చూసాం కదా. సో గ్రోత్ ని డ్రైవ్ చేసేందుకు గాను రేట్ కట్స్ ఏమైనా చేస్తుందా, ఏం చేస్తుంది అనేది మనకి డిసెంబర్ 6th రోజున ఒక క్లారిటీ వస్తుంది. ఒకవేళ రేట్ కట్స్ రిలేటెడ్ గా ఆర్బీఐ దగ్గర నుంచి ఏమైనా అనౌన్స్మెంట్స్ వచ్చాయనుకోండి, దట్ ఈస్ పాజిటివ్. అలా కాకుండా రేట్ కట్స్ ఇంకా డిలే అవుతాయి అంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది కదా, ఆ ఇన్ఫ్లేషన్ ని కంట్రోల్ చేయడం మీద మేము ఫోకస్ చేస్తాం అండ్ రేట్ కట్ చేయడానికి మరికొంత టైం పట్టొచ్చని కానీ ఆర్బీఐ దగ్గర నుంచి ఏమైనా స్టేట్మెంట్స్ వచ్చినట్లయితే దాన్ని మార్కెట్ కొంత నెగిటివ్ గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదైనా సరే అది డిసెంబర్ 6th రోజున అంటే ఫ్రైడే రోజున మనకి మార్కెట్ టైంలోని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అవుట్కమ్ వస్తుంది కాబట్టి దీని యొక్క ఇంపాక్ట్ ఫ్రైడే మార్కెట్ పైన పడేటువంటి అవకాశం ఉన్నది. అండ్ దీంతో పాటుగా ఈ డిసెంబర్ మంత్ లోని 17th and 18th ఫెడ్ మీటింగ్ జరగబోతున్నది. ఈ ఫెడ్ మీటింగ్ అవుట్కమ్ 18th రోజు మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత వస్తుంది. సో ఈసారి ఫెడ్ దగ్గర నుంచి రేట్ కట్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్స్ ఉండకపోవచ్చు అని చెప్పే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా ఫెడ్ చైర్ అయినటువంటి జెరోమ్ పవెల్ గారు మాట్లాడుతూ వస్తున్నటువంటి డేటా ఆధారంగా మేము రేట్ కట్స్ రిలేటెడ్ గా డిసిషన్ తీసుకుంటాం. ప్రెసెంట్ చూసినట్లయితే యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గానే ఉన్నది. సో దీంతో మేము కంగారు పడిపోయి రేట్ కట్స్ చేయాల్సినటువంటి అవసరం లేదని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో ఆయన కామెంట్ చేసిన విధంగానే ఈ మంత్ లోని రేట్ కట్స్ చేస్తారా లేదా అన్నది మనకి 18th రోజున ఒక క్లారిటీ వస్తుంది. అండ్ అంతేకాకుండా ఫర్దర్ రేట్ కట్స్ రిలేటెడ్ గా కూడా ఆయన దగ్గర నుంచి ఈ మీటింగ్ లో ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో ఈ 2 మీటింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రెండిట్లో యొక్క ఇంపాక్ట్ మన మార్కెట్ పైన ఈ మంత్ లో ఉండబోతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ వీకెండ్ లోని యుఎస్ ప్రెసిడెంట్ అయినటువంటి డొనాల్డ్ ట్రంప్ గారి దగ్గర నుంచి ఒక షాకింగ్ ట్వీట్ వచ్చింది. యాక్చువల్లీ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే వేరియస్ కంట్రీస్ ఇప్పుడు డాలర్ లో కాకుండా వాళ్ళ ఓన్ కరెన్సీలోని ట్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి కదా. ఈవెన్ మన ఇండియా కూడా వేరియస్ అదర్ కంట్రీస్ తోని మన లోకల్ కరెన్సీతోని ట్రేడ్ చేసుకునేందుకు గాను ఒప్పందాలు అయితే చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సో ఇలా ప్రయత్నిస్తున్నటువంటి బ్రిక్స్ కంట్రీస్, ఈ బ్రిక్స్ కంట్రీస్ లిస్ట్ లో మనం చూసినట్లయితే ఇండియా, చైనా, యుఏఈ తో పాటుగా మరికొన్ని కంట్రీస్ ఉన్నాయి. వాటిని మీకు ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేయడానికి ప్రయత్నిస్తాను. వాళ్ళకి లోకల్ కరెన్సీస్ లో చేసుకోవడానికి ప్రయత్నించి డాలర్ ని అవాయిడ్ చేయడానికి చూస్తున్నాయి కాబట్టి ఈ కంట్రీస్ అన్నిటిపైన కూడా 100% టారిఫ్స్ ని ఇంపోజ్ చేస్తామని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ఒక ట్వీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా 100% టారిఫ్ ని ఇంపోజ్ చేయడం ద్వారా యుఎస్ లోని మీకు ఉన్నటువంటి ఆపర్చునిటీ అంటే బిజినెస్ నే కంప్లీట్ గా మర్చిపోవచ్చు. మీరేం యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేయడం కూడా వీలవదు. సో ఒకవేళ డాలర్ ని అవాయిడ్ చేసి మీ లోకల్ కరెన్సీస్ లో కనుక ట్రేడ్ చేసినట్లయితే కంపల్సరీ ఆ కంట్రీస్ పైన 100% టారిఫ్స్ వేస్తామని చెప్పి ఈయన ట్వీట్ చేశారు. సో దీని ద్వారా డొనాల్డ్ ట్రంప్ గారు గ్లోబల్ కరెన్సీస్ పైన డాలర్ యొక్క ఆధిపత్యం తగ్గిపోకుండా ఉండేందుకు గాను ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కాకపోతే ఈ డాలర్ పైన మనం ఎక్కువగా ఆధారపడి ఉన్నట్లయితే మనం అదర్ కంట్రీస్ తో ట్రేడ్ చేసినప్పుడు కొంతవరకు మన పైన ఇంపాక్ట్ పడుతుంది. అంటే మనం డాలర్ చేంజ్ అవుతుంది దాన్ని బట్టి డాలర్ ని కొనుక్కుని అది
ట్రాన్స్ఫర్ చేసి ఇలా మన పైన ఆ చార్జెస్ ఎక్కువగా పడతాయి కాబట్టి వేరే అదర్ కంట్రీస్ తో చేసేటువంటి డీల్స్ ఒకవేళ మన లోకల్ కరెన్సీని యూజ్ చేసుకుని చేసినట్లయితే ఆ ఇంపాక్ట్ తగ్గుతుందని చెప్పి వేరే కంట్రీస్ అయితే ఇప్పుడు డాలర్ ని అవాయిడ్ చేసి వాళ్ళ లోకల్ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాయి. బట్ డొనాల్డ్ ట్రంప్ గారు ఈ ట్వీట్ చేశారు కదా, దీని యొక్క ఇంపాక్ట్ బ్రిక్స్ కంట్రీస్ పైన ఏ విధంగా ఉంటుంది అన్నది చూడాలంటే ఈయన చెప్తున్న దానికి అగెనిస్ట్ గా వెళ్లి లోకల్ కరెన్సీస్ ని యూజ్ చేస్తారా లేదా డాలర్ ని యూజ్ చేస్తారా అన్నది మనకి త్వరలోనే ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ గారు చెప్పినట్టుగా 100% టారిఫ్స్ ఇంపోజ్ చేసినట్లయితే ఆ కంట్రీస్ పైన భారీగా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. నెక్స్ట్ ఈ రోజు గవర్నమెంట్ నుంచి చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకటి వచ్చింది. ప్రీవియస్ గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రూడ్ ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ఆ కంపెనీస్ అన్ని ఆ టైంలో క్రూడ్ ప్రైస్ తక్కువగా ఉండడం వలన వాళ్ళకి చాలా మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయని చెప్పి 2022 జూలై 1 లోని వాళ్ళపైన విండ్ ఫాల్ టాక్సెస్ ని విధించడం జరిగింది. బట్ ఇప్పుడు చూసినట్లయితే క్రూడ్ ఆయిల్ ప్రైస్లు మళ్ళీ నార్మల్ రేంజ్ కే వచ్చేసాయి. దీంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్స్, క్రూడ్ ప్రొడక్ట్స్, డీజిల్ అండ్ పెట్రోల్ ప్రొడక్ట్స్ పైన ప్రీవియస్ గా ఏవైతే విండ్ ఫాల్ ట్యాక్స్ ని విధించిందో దాన్ని కంప్లీట్ గా ఎత్తివేస్తున్నట్టుగా ఈ రోజు మన ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ విండ్ ఫాల్ టాక్సెస్ ని తీసేస్తున్నారు కాబట్టి ఇది క్రూడ్ ప్రొడ్యూస్ అండ్ ఎక్స్పోర్ట్ చేసేటువంటి కంపెనీస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ కి పాజిటివ్ కానుంది అండ్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు ఇది బీపీసీఎల్, హెచ్పీసీఎల్ అండ్ ఓఎన్జీసీ లాంటి కంపెనీస్ కి కూడా పాజిటివ్ కానుంది. దీంతోనే ఈ రోజు సెషన్ లో మార్నింగ్ నెగిటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ లోని దాని తర్వాత మంచి రికవరీ చూసాం. ఈవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ తో పాటు బీపీసీఎల్ అండ్ ఓఎన్జీసీ స్టాక్స్ కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. బట్ హెచ్పీసీఎల్ స్టాక్ లో మాత్రం పెద్దగా పాజిటివ్ మూమెంటం కనపడలేదు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ మీలో చాలా మంది జీరోదా డిమాట్ అకౌంట్ ని యూజ్ చేస్తుంటారు కదా. ఈ జీరోదా వాళ్ళు ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో ఈ ఫీచర్ గురించి మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి ఈ రోజు వీడియోలో అయితే షేర్ చేయబోతున్నారు. మీకైతే ఇన్వెస్ట్మెంట్ టైంలో ఇది చాలా హెల్ప్ఫుల్ అవబోతుంది. మనం ఏదైనా సెక్టర్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఆ సెక్టర్ లో ఏ కంపెనీస్ ఉన్నాయని చెప్పి మనం నెతుక్కోవాలంటే వేరే వెబ్సైట్స్ లోకి వెళ్ళి నెతుక్కుంటుంటాం కదా. కొన్నిసార్లు ఆ వెబ్సైట్స్ లోని కొన్ని కంపెనీస్ సరిగ్గా చూపెడతాయి, కొన్ని కంపెనీస్ గురించి సరిగ్గా చూపించు. ఈ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి జీరోదా వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త ఫీచర్ ని లాంచ్ చేశారు. మీకు ఇక్కడ బ్రాండ్స్ అని ఉన్నది కదా, ఆ బ్రాండ్స్ మీద క్లిక్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటో సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, ఇక్కడ ఆటో అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే ఈ ఆటో సెక్టర్ లో ఉన్నటువంటి అన్ని కంపెనీస్ కూడా, అంటే ఆటో యాన్సెలరీస్ కావచ్చు, ఓఈఎంస్ కావచ్చు, అన్ని రకాల కంపెనీస్ గురించి మీకు ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. అండ్ అలాగే ఒకవేళ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో ఉన్నటువంటి కంపెనీలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు, ఇక్కడ రెన్యూబుల్ అని టైప్ చేశారనుకోండి, మీకు ఇక్కడ రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ డీటెయిల్స్ అన్ని కూడా వస్తాయి. ఎనీ సెక్టర్ మనం ఇక్కడ ఆ సెక్టర్ రిలేటెడ్ గా నేమ్ ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ చెప్తున్నా ఫార్మా రిలేటెడ్ గా చూడండి, ఫార్మా అని టైప్ చేస్తే ఈ సెక్టర్ లో ఉండేటువంటి మల్టిపుల్ కంపెనీస్ రిలేటెడ్ గా మీకు ఇక్కడ డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఈ కొత్త ఫీచర్ ని వీళ్ళు ఏదైతే లాంచ్ చేశారో ఇది ఇన్వెస్టర్స్ కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఒకవేళ మీ దగ్గర జీరోదా అకౌంట్ ఉన్నట్లయితే మిస్ అవ్వకుండా ఈ ఫీచర్ ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. యాజ్ ఆఫ్ నో చూసినట్లయితే వీళ్ళు ఓన్లీ వెబ్ లాగిన్ అయినట్లయితేనే ఈ ఫీచర్ మీకు అవైలబుల్ గా ఉంది. త్వరలోనే మొబైల్ అప్లికేషన్ లో కూడా ఈ ఫీచర్ ని తీసుకొస్తామని వీళ్ళు షేర్ చేస్తున్నారు. అంటే త్వరలోనే ఈ ఫీచర్ మొబైల్ యాప్ లో కూడా రాబోతుంది కాబట్టి ఇట్ విల్ బి రియల్లీ యూస్ఫుల్. ఒకవేళ మీలో ఎవరికైనా జీరోదా అకౌంట్ లేకుండా కొత్తగా అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే మీకు మన ఛానల్ యొక్క రిఫరల్ లింక్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ లోను కింద కామెంట్ సెక్షన్ లో ఉంచుతాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి మీరు కొత్తగా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకున్నట్లయితే చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్ గా అకౌంట్ ఓపెన్ చేసుకున్నా లేదా మన ఛానల్ రిఫరల్ లింక్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకున్నా కూడా చార్జెస్ లో ఏమీ డిఫరెన్స్ ఉండదు, సేమ్ చార్జెస్ ఉంటాయి. సో మీరు ఒకవేళ ఛానల్ కి సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే మన ఛానల్ రిఫరల్ లింక్ యూజ్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ప్రయత్నించండి. అండ్ ఈ కొత్త ఫీచర్ ఎలా ఉందో దీని గురించి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ కూడా షేర్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ వేరియస్ ఎలక్ట్రానిక్స్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ అందించేటువంటి డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళ రిలేటెడ్ గా మనం మాట్లాడుకోవాలి. ఈ డిక్సన్ టెక్నాలజీస్ వాళ్ళకి పెడ్గెట్ ఎలక్ట్రానిక్స్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది. ఈ సబ్సిడరీ కంపెనీ తైవాన్ కి చెందినటువంటి ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి కొంపాల్ వాళ్ళతో కలిపి గూగుల్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ కోసం వీళ్ళ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఉన్నది కదా, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క మాస్ ప్రొడక్షన్ ని లాంచ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఈ గూగుల్ వాళ్ళు కొంపాల్ యొక్క డిజిగ్నేటెడ్ కస్టమర్. కొంపాల్ వాళ్ళతో కలిపి డిక్సన్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ ఈ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ ని వీళ్ళకి చెందిన నోయిడా సెక్టర్ 68 మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో స్టార్ట్ చేయబోతున్నారని చెప్పి ఈ అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో డిక్సన్ టెక్నాలజీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో యాక్సెస్ కేట్స్ టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. దీంతో ఈ రోజు సెషన్ లో స్టాక్ కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవడం మనం చూసాం. వీళ్ళ దగ్గర నుంచి వచ్చినటువంటి అప్డేట్ ఏంటంటే వీళ్ళ డిఫెన్స్ అండ్ సెమీ కండక్టర్ బిజినెస్ లు ఉన్నాయి కదా, ఈ బిజినెస్ పైన వీళ్ళు స్ట్రాంగ్ గా ఫోకస్ చేసేందుకు గాను ఈ డిఫెన్స్ సెక్టర్ సైడ్ కంప్లీట్ గా వర్క్ చేసేటువంటి వీళ్ళ సబ్సిడరీ కంపెనీ అయిన యాక్సెస్
యాక్సెస్ గేట్స్ ఏరోస్పేస్ అండ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ని డిఫెన్స్ అండ్ సెమీ కండక్టర్ సైడ్ వర్క్ చేసేటువంటి మరొక సబ్సిడరీ కంపెనీ అయినటువంటి మిస్ట్రాల్ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ లోని ఇంటిగ్రేట్ అంటే మర్జ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అనౌన్స్ చేశారు. ఇలా మర్జ్ చేయడం ద్వారా కంపెనీకి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటి? బోత్ కంపెనీస్ యొక్క కమర్షియల్ అండ్ టెక్నాలజీ సినర్జీస్ అడ్వాంటేజ్ అయితే ఈ సింగిల్ ఎంటిటీకి దొరుకుతుందని, అండ్ అంతేకాకుండా వీళ్ళ లీడర్షిప్ కూడా ఈ సింగిల్ ఎంటిటీ పైన స్ట్రాంగ్ గా ఫోకస్ చేయడం ద్వారా డిఫెన్స్ సెక్టర్ సైడ్ చాలా స్ట్రాంగ్ గా కంపెనీని గ్రో చేయొచ్చని చెప్తున్నారు. ప్రెసెంట్ యాక్సెస్ గేట్స్ ఏరోస్పేస్ టెక్నాలజీస్ కంపెనీ అయితే ప్యూర్ ప్లే డిఫెన్స్ కంపెనీ, అంటే 100% ఈ కంపెనీ డిఫెన్స్ సెక్టర్ పైన ఫోకస్ చేస్తుంది. అండ్ మిస్ట్రాల్ వాళ్ళ బిజినెస్ లోని 60% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ డిఫెన్స్ సెక్టర్ నుంచి వస్తున్నట్లయితే 40% ఆఫ్ ది కంట్రిబ్యూషన్ సెమీ కండక్టర్ సెక్టర్ నుంచి వస్తుంది. ఈ యాక్సెస్ గేట్ ఏరోస్పేస్ ని తీసుకొచ్చి మిస్ట్రాల్ సొల్యూషన్ లోని ఇంటిగ్రేట్ చేయడం ద్వారా సింగిల్ ఎంటిటీ పైన బోర్డ్ స్ట్రాంగ్ గా ఫోకస్ చేసి డిఫెన్స్ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేయడంతో పాటుగా సెమీ కండక్టర్ లైన్ ఆఫ్ బిజినెస్ ని కూడా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. దిస్ ఈస్ ఎ పాజిటివ్ థింగ్ ఫర్ యాక్సెస్ గేట్స్. ఈ రీస్ట్రక్చరింగ్ ఏదైతే వీళ్ళు అనౌన్స్ చేశారో దీన్ని ఫైనాన్షియల్ ఇయర్ 25 Q3 అంటే ఇప్పుడు స్టార్ట్ చేసి ఫైనాన్షియల్ ఇయర్ 25 Q4 కల్లా కంప్లీట్ చేస్తామని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ సింగిల్ ఎంటిటీగా దీన్ని ఫామ్ చేయడం ద్వారా బోత్ డిఫెన్స్ అండ్ సెమీ కండక్టర్ బిజినెస్ లో మన కంట్రీలో ఉన్నటువంటి ఆపర్చునిటీని వీళ్ళు క్యాటర్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు కదా. ఇది యాక్సెస్ గేట్స్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ లో మనకి అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. నెక్స్ట్ స్టీల్ పైప్స్ అండ్ ట్యూబ్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి రమా స్టీల్ ట్యూబ్స్ వాళ్ళు న్యూ బిజినెస్ లోకి ఎంటర్ అవబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. మన కంట్రీలోని రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ స్టేట్ చాలా మంచి స్కోప్ ఉన్నది కదా. ఈ సెక్టర్ లో ఉన్నటువంటి ఆపర్చునిటీని క్యాటర్ చేసేందుకు గాను వీళ్ళు ఒక న్యూ సబ్సిడరీ కంపెనీని ఇన్కార్పొరేట్ చేయబోతున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ సబ్సిడరీ కంపెనీ కంప్లీట్ గా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ పైన ఫోకస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ కొత్త కంపెనీని ఇన్కార్పొరేట్ చేయడం ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ పైన కూడా ఫోకస్ చేయబోతున్నట్టుగా వీళ్ళు అప్డేట్ ని రిలీజ్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లో రమా స్టీల్ ట్యూబ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ స్వాన్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ ని అక్వైర్ చేశారు కదా. ఈ రిలయన్స్ నావల్ అండ్ ఇంజనీరింగ్ బిజినెస్ ఇప్పుడు స్వాన్ షిప్ యార్డ్ బిజినెస్ గా మారింది. అండ్ ఈ బిజినెస్ లోని ఆపరేషన్స్ ని వీళ్ళు తిరిగి స్టార్ట్ చేశామని, అండ్ దీనిలో భాగంగా వీళ్ళు ఇండియన్ కోస్ట్ గార్డ్ ఫాస్ట్ ప్యాట్రల్ విజల్ రిపేర్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 4th September రోజున స్టార్ట్ చేసి యాక్చువల్లీ 30th November కల్లా కంప్లీట్ చేయాలి. కానీ షెడ్యూల్ టైం కన్నా కూడా ముందుగానే ఈ రిపేర్ వర్క్స్ ని వీళ్ళు సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసినట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ షిప్ యార్డ్ బిజినెస్ యొక్క ఆపరేషన్స్ ని తిరిగి స్టార్ట్ చేయడంతో పాటు వీళ్ళ వెజల్ రిపేర్ షెడ్యూల్ ఏదైతే ఉన్నదో దాన్ని వీళ్ళకు ఉన్నటువంటి టైం కన్నా కూడా చాలా ముందుగానే కంప్లీట్ చేశారు. కాబట్టి ఇది వీళ్ళ షిప్ యార్డ్ బిజినెస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దాంతోనే ఈ రోజు సెషన్ లో స్వాన్ ఎనర్జీ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. ఇంకా ఈ షిప్ యార్డ్ బిజినెస్ ని వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రో చేయవలసి ఉన్నది. నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ వాళ్ళకి గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ అనేటువంటి ఒక సబ్సిడరీ కంపెనీ ఉన్నది కదా. ఈ సబ్సిడరీ కంపెనీ ద్వారానే వీళ్ళు ఎథర్ బ్రాండ్ తోని ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసి సెల్ చేస్తుంటారు. ఈ సబ్సిడరీ కంపెనీని ఐపీఓకి తీసుకొచ్చేందుకు గాను వీళ్ళ బోర్డ్ అయితే అప్రూవ్ చేయడం జరిగింది. బోర్డ్ అప్రూవ్ చేసేసింది కాబట్టి రిమైనింగ్ ఫర్దర్ అప్రూవల్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్రూవల్స్ అన్ని వచ్చిన తర్వాత వీళ్ళు లీడ్ మేనేజర్స్ నది అపాయింట్ చేసి ఈ కంపెనీ ఐపీఓ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. ఈ సబ్సిడరీ కంపెనీని వీళ్ళు ఐపీఓకి తీసుకొస్తున్నారన్న ఈ అప్డేట్ తోని ఈ రోజు సెషన్ లో గ్రీవ్స్ కాటన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళకి రాజస్థాన్ లోని ఒక పీవీ ప్రాజెక్ట్ ఈపీసీ వర్క్స్ రిలేటెడ్ గా వీళ్ళ ఎగ్జిస్టింగ్ కస్టమర్ నుంచే ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 504 crores. అండ్ ఈ ఆర్డర్ రిలేటెడ్ గా వీళ్ళ మేనేజ్మెంట్ మాట్లాడుతూ ప్రైవేట్ ఐఐపీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా మన కంట్రీలోని సిగ్నిఫికెంట్ గ్రోత్ కనపడుతున్నదని, దీంతో ఎస్పెషల్లీ ప్రైవేట్ సెక్టర్ లోని వీళ్ళకి స్ట్రాంగ్ ప్రాజెక్ట్ పైప్ లైన్ అయితే ఉన్నట్లుగా వీళ్ళ మేనేజ్మెంట్ కామెంట్ చేయడం జరిగింది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది స్టెర్లింగ్ అండ్ విల్సన్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎయిర్లైన్ కంపెనీ అయినటువంటి స్పైస్ జెట్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. 2025 లోని మన ఇండియాలోని 4 సిటీస్ నుంచి హజ్ కి ఫ్లైట్స్ ని ఆపరేట్ చేసుకునేందుకు గాను వీళ్ళు రైట్స్ విన్ అవడం జరిగింది. ఈ సిటీస్ మనం చూసినట్లయితే కోల్కతా, గౌహతి, శ్రీనగర్ అండ్ గయా. ఈ 4 సిటీస్ నుంచి వీళ్ళు హజ్ ఫ్లైట్స్ ని ఆపరేట్ చేయనున్నారు. టోటల్ గా 100 స్పెషల్ హజ్ ఫ్లైట్స్ ని వీళ్ళు నెక్స్ట్ ఇయర్ లో రన్ చేయబోతున్నట్లుగా, దీని ద్వారా ఇయర్ 2025 లోని వీళ్ళకి 185 crores వరకు రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఈ హజ్ ఆపరేషన్స్ ద్వారా వీళ్ళకి మంచి రెవెన్యూ జనరేట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది కదా. ఇది స్పైస్ జెట్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ రీసెంట్లీ లిస్టెడ్ కంపెనీ అయినటువంటి వారి ఎనర్జీస్ లిమిటెడ్ వాళ్ళకి కొత్తగా ఒక ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్ వీళ్ళకి మన ఇండియాలోని రెన్యూబుల్ పవర్ ప్రాజెక్ట్స్ ని డెవలప్ చేసి ఆపరేట్ చేసేటువంటి ఒక కస్టమర్ నుంచి వచ్చిందని, అండ్ దీనిలో భాగంగా ఈ కస్టమర్ కి వీళ్ళు 364 MWP అండ్ 160 MWP సోలార్ పీవీ మాడ్యూల్స్ ని సప్లై చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ ఈ సప్లైస్ ఫైనాన్షియల్ ఇయర్ 24-25 లోని అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 25-26 లోని చేయవలసిందిగా వీళ్ళు అప్డేట్ చేయడం జరిగింది.
జరిగింది. వీళ్ళకి కొత్తగా ఏదైతే ఆర్డర్ వచ్చిందో ఇది వారి ఎనర్జీస్ వాళ్ళు రిలేటెడ్ గా పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ లాజిస్టిక్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి గేట్వే డిస్ట్రిపార్క్స్ వాళ్ళు కండాలా పోర్ట్ కి వీళ్ళు కొత్తగా కంటైనర్ ట్రైన్ సర్వీస్ ని లాంచ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ ట్రైన్ సర్వీస్ గుర్గాం, ఫరీదాబాద్, అహ్మదాబాద్, లుధియానా అండ్ కాశీపూర్ ఈ 5 ఇన్లాండ్ కంటైనర్ డిపోట్స్ ని కనెక్ట్ చేస్తూ ఉంటుందని ఈ కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ సర్వీసెస్ తో కలుపుకుని ఈ గేట్వే డిస్ట్రిపార్కర్స్ వాళ్ళకి వెస్టర్న్ రీజియన్ లో కండాలా 4th పోర్ట్ అవుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ కండాలా పోర్ట్ కి న్యూ కంటైనర్ ట్రైన్ సర్వీస్ ని లాంచ్ చేయడం ద్వారా వీళ్ళ ఎగ్జిస్టింగ్ సర్వీసెస్ ఎక్స్పాండ్ అవుతున్నాయి కాబట్టి ఇది గేట్వే డిస్ట్రిపార్క్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ డిజిటల్ టెక్నాలజీస్ ప్రొవైడ్ చేసేటువంటి డేటా మెటిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. యూకే గవర్నమెంట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ నుంచి వీళ్ళకి సైబర్ ఎసెన్షియల్స్ అండ్ సైబర్ ఎసెన్షియల్ ప్లస్ సర్టిఫికేషన్స్ అయితే వీళ్ళు అచీవ్ చేసినట్టుగా షేర్ చేస్తున్నారు. ఈ సర్టిఫికేషన్స్ రావడం ద్వారా గ్లోబల్లీ ఉన్నటువంటి వీళ్ళ కస్టమర్స్ కి వీళ్ళు సెక్యూర్ అండ్ రిలయబుల్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్ షేర్ చేస్తుంది. గ్లోబల్లీ సైబర్ అటాక్స్ భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. సో ఈ సైబర్ అటాక్స్ నుంచి వాళ్ళ కస్టమర్స్ కి ప్రొవైడ్ చేయడానికి ఈ డిజిటల్ టెక్నాలజీస్ కంపెనీస్ అయితే ఫుల్ ఫ్లెజ్డ్ సైబర్ సెక్యూర్ సొల్యూషన్స్ అయితే ఆఫర్ చేయవలసి ఉంటుంది. వీళ్ళకి ఈ 2 సర్టిఫికేషన్స్ వచ్చాయి కాబట్టి ఇది డేటా మెటిక్స్ వాళ్ళ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. దీంతోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ 3% పైనే పెరిగింది. నెక్స్ట్ ఆటోమోటివ్ ఫాస్టనర్ మ్యానుఫ్యాక్చరర్ అయినటువంటి స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ వాళ్ళు చైనాకి చెందినటువంటి మిషో ఎలక్ట్రిక్ వాళ్ళతో పార్ట్నర్షిప్ ని అనౌన్స్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ లో భాగంగా మన ఇండియాలోని వీళ్ళిద్దరూ కలిపి పవర్ ట్రాన్స్మిషన్ సొల్యూషన్స్ ని ప్రొవైడ్ చేయబోతున్నట్టుగా, దీనిలో భాగంగా ఎనర్జీ, పవర్ గ్రిడ్ అండ్ కన్స్యూమర్ అప్లయన్స్ ఇండస్ట్రీకి వీళ్ళు లాచింగ్ రిలేస్ ని మన కంట్రీలో మ్యానుఫ్యాక్చర్ చేయబోతున్నట్టుగా షేర్ చేస్తున్నారు. అండ్ దీనికోసం అని చెప్పి ఇనిషియల్ గా వీళ్ళు 20 crores వరకు కూడా ఇన్వెస్ట్ చేయబోతున్నాం అని, అండ్ దీని ద్వారా ఫైనాన్షియల్ ఇయర్ 30 కల్లా వీళ్ళు 200 crores రెవెన్యూని టార్గెట్ చేస్తున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. వీళ్ళకి ఈ బిజినెస్ ద్వారా అడిషనల్ రెవెన్యూస్ జనరేట్ అవుతాయి కాబట్టి ఇది స్టెర్లింగ్ టూల్స్ లిమిటెడ్ వాళ్ళ రిలేటెడ్ గా పాజిటివ్. ఈ అప్డేట్ రావడంతోనే ఒక్కసారి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో జంప్ కనపడి 5% పైనే పెరిగింది. నెక్స్ట్ డిఫెన్స్ కంపెనీస్ అయినటువంటి భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ అలాగే మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక పాజిటివ్ అప్డేట్ ఉన్నది. ఈ రోజు ఇండియన్ నేవీ చీఫ్ మాట్లాడుతూ అడిషనల్ సూర్పెన్ సబ్మెరైన్స్ అండ్ రాఫెల్ ఎం డీల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫైనల్ స్టేజెస్ లో ఉన్నాయని, విత్ ఇన్ 2 months లోనే ఈ డీల్ సైన్ చేసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి కామెంట్ చేసినట్టుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. ఒకవేళ ఈ డీల్స్ గనక సైన్ చేసినట్లయితే సబ్మెరైన్ ప్రోగ్రామ్ లోని భారత్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కీ రోల్ ప్లే చేయబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటుగా ఫ్రెంచ్ నావెల్ గ్రూప్ అండ్ మాస్గాన్ డాక్ షిప్ బిల్డర్స్ వాళ్ళు కొలాబరేషన్ లో భాగంగా సబ్మెరైన్ కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్స్ చేయనున్నారు. సో ఈ డీల్స్ గనక సైన్ అయినట్లయితే ఈ 2 కంపెనీస్ లాభపడబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు మార్నింగ్ నెగటివ్ లో ట్రేడ్ అవుతున్నటువంటి ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లోని ఒక్కసారి రికవరీ కనపడి చివరికి ఈ రోజు సెషన్ లో స్టాక్ 6% పైనే పెరిగింది కదా. దీనికి రీజన్ ఈ ఓలా ఎలక్ట్రిక్ యొక్క మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి స్ట్రాంగ్ కామెంటరీ. వీళ్ళ CEO అయినటువంటి భవిష్ అగర్వాల్ గారు ట్విట్టర్ లోని ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని షేర్ చేయడం జరిగింది. ఈయనేం చెప్తున్నారంటే వీళ్ళ దగ్గర ప్రెసెంట్ 800 స్టోర్స్ ఉంటే వాటిని ఈ మంత్ లోని 4000 కి పెంచబోతున్నట్లుగా, ఈ కొత్త స్టోర్స్ అన్నిటిని కూడా డిసెంబర్ 20th రోజునే వీళ్ళు ఓపెన్ చేయబోతున్నట్టుగా ఈయన ఎక్స్ ప్లాట్ఫామ్ ద్వారా షేర్ చేయడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఈ స్టోర్స్ అన్నిటిలో కూడా సర్వీస్ కెపాసిటీ కూడా ఉంటుందని చెప్పి ఈయన షేర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఓలా ఎలక్ట్రిక్ రిలేటెడ్ గా సర్వీస్ కంప్లైంట్స్ ఇష్యూ అయితే చాలా ఎక్కువ ఉన్నది కదా. సో ఈ సర్వీస్ కంప్లైంట్స్ ని సార్ట్ అవుట్ చేసుకోవాలంటే వీళ్ళ స్టోర్స్ లోనే సర్వీస్ ఆఫర్ చేసే విధంగా సర్వీస్ సెంటర్స్ ని కూడా వీళ్ళు ఇంక్లూడ్ చేయగలిసినట్లయితే అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి పాజిటివ్ కానుంది. వీళ్ళ నెంబర్ ఆఫ్ స్టోర్స్ ని 800 నుంచి ఒక్కసారి 4000 కి పెంచుతున్నారంటే చాలా స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేయబోతున్నారు కదా. యాక్చువల్లీ మన కంట్రీలోని ఎలక్ట్రిక్ 2 వీలర్స్ యొక్క సేల్స్ అయితే చాలా బాగా పెరుగుతున్నాయి. ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉన్నదో కంట్రీ వైడ్ దాన్ని క్యాటర్ చేయడానికి అని చెప్పి వీళ్ళ స్టోర్ కౌంట్ ని ఇంత స్ట్రాంగ్ గా వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో వీళ్ళు ఈ మంత్ లో ఇంత స్ట్రాంగ్ ఎక్స్పాన్షన్ చేస్తున్నారని చెప్పి ఈ అప్డేట్ చేయడంతోనే ఈ రోజు సెషన్ లోని ఓలా ఎలక్ట్రిక్ స్టాక్ లో మనకి ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఈవెన్ ఆయన దగ్గర నుంచి ట్విట్టర్ లో ఈ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు అఫీషియల్ గా దీని రిలేటెడ్ గా ఎక్స్చేంజ్ ఫైలింగ్ ని కూడా రిలీజ్ చేశారు. నెక్స్ట్ రైల్వే PSU కంపెనీ అయినటువంటి RVNL వాళ్ళు పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ వాళ్ళు ఫ్లోట్ చేసిన టెండర్ లో పార్టిసిపేట్ చేసి L1 బిడ్డర్ గా సెలెక్ట్ అవడం జరిగింది. వీళ్ళు పంజాబ్ స్టేట్ ప్యాకేజ్ 3 లో భాగంగా వేరియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వర్క్స్ చేయనున్నారు. అండ్ ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 642 crores అండ్ దీన్ని వీళ్ళు 24 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి కొత్తగా ఈ కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో RVNL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిఫెన్స్ PSU కంపెనీ అయినటువంటి కొచ్చిన్ షిప్ యార్డ్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి చాలా మంచి కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1000 crores అండ్ ఇది ఇండియన్ నావల్ వెజల్ షార్ట్ రీఫిటింగ్ అండ్ డ్రై డాకింగ్ రిలేటెడ్ గా వీళ్ళకి వచ్చినటువంటి కాంట్రాక్ట్. అండ్ ఈ కాంట్రాక్ట్ ని వీళ్ళు 5 months లోని ఎగ్జిక్యూట్ చేయవలసి ఉన్నది. వీళ్ళకి ఇంత మంచి కాంట్రాక్ట్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో కొచ్చిన్ షిప్ యార్డ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో 2 ఇంపార్టెంట్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి.
అలాగే దీనిలో ముందుగా హోమ్ ఫైనాన్స్ సర్వీసెస్ ప్రొవైడ్ చేసేటువంటి హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ లో బ్లాక్ ట్రేడ్ జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని వీళ్ళ ప్రమోటర్స్ నియర్లీ 14.7% స్టేక్ ని ఈచ్ షేర్ 968 రూపీస్ కి సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్న నైటే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈరోజు సెషన్ లో ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 9.83% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. ఒకవేళ మార్కెట్ లో వస్తున్నటువంటి న్యూస్ అప్డేట్స్ ని బట్టి వీళ్ళ ప్రమోటర్స్ ఈ స్టేక్ ని సెల్ చేసినట్లయితే వీళ్ళ దగ్గర నుంచి ఎవరు ఈ స్టేక్ ని అక్వైర్ చేశారనేది మనం చూడాలి. అండ్ ఈ హోమ్ ఫస్ట్ ఫైనాన్స్ తో పాటుగా ఫార్మా కంపెనీ అయినటువంటి సిప్లాలో కూడా వీళ్ళ ప్రమోటర్స్ 1% పైన స్టేక్ ని బ్లాక్ ట్రేడ్ లోని సెల్ చేయొచ్చు అని చెప్పి నిన్నే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. అండ్ ఈ రోజు సెషన్ లో ఈ బ్లాక్ ట్రేడ్ కూడా జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ లోని 1.72% ఈక్విటీ హ్యాండ్స్ చేంజ్ అయింది. సో ఇందులో కూడా వీళ్ళ ప్రమోటర్స్ సెల్ చేసినట్లయితే ఎవరు ఈ స్టేక్ ని అక్వైర్ చేశారన్నది మనం చూడాలి. ఈ బ్లాక్ ట్రేడ్ డీటెయిల్స్ అన్ని మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతాయి. నెక్స్ట్ సిమెంట్ సెక్టర్ లో అదాని గ్రూప్ అండ్ అలాగే ఆదిత్య బిర్లా గ్రూప్ మధ్యన చాలా టఫ్ కాంపిటీషన్ అయి నడుస్తుంది కదా. సో ఈ కాంపిటీషన్ లో భాగంగా వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే వేరియస్ కంపెనీస్ అంటే ఈ సెక్టర్ లో వర్క్ చేసేటువంటి కంపెనీస్ ని అక్వైర్ చేసుకుంటూ వెళ్తున్నారు. అండ్ అలాగే వీళ్ళ ఎగ్జిస్టింగ్ కెపాసిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అదాని గ్రూప్ తో కాంపిటీషన్ లో భాగంగా అల్ట్రాటెక్ సిమెంట్ వాళ్ళు కూడా వాళ్ళ కెపాసిటీ ఎక్స్పాన్షన్ కి అయితే స్ట్రాంగ్ గా ప్లాన్ చేస్తున్నారు. సో దీనికి గాను వీళ్ళ ఛత్తీస్గఢ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలోని 0.6 MTPA ఎడిషనల్ కెపాసిటీని యాడ్ చేయడం జరిగింది. దీంతో ఇక్కడ ఛత్తీస్గఢ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లోని వీళ్ళ టోటల్ కెపాసిటీ 3.3 MTPA కి రీచ్ అయిందని అండ్ కంపెనీ యొక్క ఓవరాల్ కెపాసిటీ 156.66 MTPA కి రీచ్ అయినట్లుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ టఫ్ కాంపిటీషన్ లో భాగంగా వీళ్ళు ఇలా కెపాసిటీ ఎక్స్పాన్షన్ చేసుకుంటూ వెళ్తున్నారు కదా. దీంతో మన కంట్రీలో సిమెంట్ రిలేటెడ్ గా ఏదైతే డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్ అయితే ఈ రెండు కంపెనీ స్ట్రాంగ్ గా క్యాటర్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. అల్ట్రాటెక్ వాళ్ళు ఈ అడిషనల్ కెపాసిటీని స్టార్ట్ చేశారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్ లో మనకి పాజిటివ్ మూమెంటం కనపడింది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మంచ్. ఈ రోజు డైలీ మంచ్ లో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో లైక్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీబర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.